ఏం జరిగిందో ఏమో గాని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లకుండా హ్యాపీగా అతను తిరిగాడు. సిబిఐ మీద కూడా కేసు పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి కోపం రాలేదు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ చాలా బాధలు పడ్డాడు. సిబిఐని తరిమేస్తే మేము ఆంధ్రప్రదేశ్ లో ఈ వివేకానంద రెడ్డి కేసుని మేము రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది కదా. మన చేతుల్లో రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు కదా, మన చేతుల్లో తీసుకోకుండా మీరు ఏ మెసేజ్ ఇస్తారు జనాలకి? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాబట్టి ఇప్పుడు అతను మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు ఏం కోరుకుంటారు? ఇప్పుడైనా సరే సిబిఐ ఆ 16 కేసులు ఏమైతే ఉన్నాయో దాన్ని వేగవంతంగా విచారణ చేసి వాస్తవాన్ని సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టి ఎందుకంటే సామాన్యుడికి ఒక చట్టం, రాజకీయాల్లో ఉన్నటువంటి డబ్బున్న వాడికి ఒక చట్టం ఎవరికైనా సాధ్యం అవుద్దా? 5 సార్లు కొన్ని 3000 పిటిషన్లు వేసుకొని కోర్టుకు వెళ్లకుండా ఉండటం అనేది ఎవరైనా ఉండగలరా? అది అతనికే సాధ్యమైంది. స్వతంత్ర వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ కాదు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ స్వతంత్ర వ్యవస్థ కాదు. రవి గారు, ఇప్పటికైనా సిబిఐ కళ్ళు తెరిచి ఈ 5 సంవత్సరాల్లో మనం చేసిన దాన్ని ప్రజలు లేఖ రాయండి. నేను అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఊరికిళ్ళ బాబాయ్ సంగతి చేలుస్తామని చెప్పి ఓపెన్ గానే చెప్పారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఊరుకోదు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం. మీరు ఇప్పుడు కాదు రఫీ గారు, గతంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వస్తే కూడా ఆ రోజు పోలీసులు అడ్డుకున్నారు, పోలీసులు సహకరించలేదు. కానీ ఇవాళ సునీతారెడ్డి గారు పెద్ద ఎత్తున ఫైట్ చేశారు ఆ కేసు విషయంలో. ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందని ఆవిడ ఫైట్ చేశారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర పోలీసులు సహకరించాలి, మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఖచ్చితంగా సహకరిస్తారని ఆవిడ కూడా కోరుకుంటున్నారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఊకిళ్ళు బాబాయ్ అనే సంగతికి జవాబు దొరుకుతుంది అన్నారు. ఇప్పటికైనా సరే సిబిఐ చురుగ్గా వ్యవహరించి ఆ కేసులు ఏం మాడుతున్నావు నువ్వు రవి గారు? ముఖ్యమంత్రి చేత లెటర్ పెట్టించాడు సార్, ఎవరు కాదన్నారు? మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడండి, మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడండి. సరే, ప్రభుత్వంలో ఉన్నారు. సిబిఐకి సంబంధం లేదు. సిబిఐ కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి శాఖలో ఉండేటువంటి దాంట్లో పనిచేస్తుంది. అది సీఎం గారిని అడగమని చెప్పండి, అమిత్ షా గారిని అడగమనండి, ఎవరు కాదన్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏంటంటే, సరే రఫీ గారు, ఒక్క నిమిషం, విల్సన్ గారు ఒక్క నిమిషం. సరే, ప్రజలు ఆశిస్తున్నారండి సిబిఐ. ఇప్పుడు ఆయన గతంలో అంటే ఒక్క నిమిషం రఫీ గారు, సరే మీరు కంక్లూడ్ చేయండి. రఫీ గారు మాట్లాడతాను. నేనేమంటానంటే, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అతని ముఠా చేసినటువంటి అవినీతి, ఆఫీసర్లు, అతనికి అట్టగాగిన ఆఫీసర్లు ఇసుకలో కానివ్వండి, మద్యంలో కానివ్వండి, భూ కబ్జాల్లో కానివ్వండి, గనుల్లో కానివ్వండి, ఎర్రచందనంలో కానివ్వండి, మట్టిలో కానివ్వండి, వివిధ రకాల కాంట్రాక్టులో చేసిన దాని మీద ఇవాళ అసెంబ్లీలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రేపు కూడా చెప్తారు. చెప్పిన తర్వాత దాని మీద ఏ శాఖ ఏ రకంగా ఉందో నివేదికలన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అతని ముఠాని మొన్న మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ తగలపెట్టిన దాంతో కలిపి అన్నిటి మీద ఎంక్వైరీ వేయడం జరుగుద్ది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారనేది విల్సన్ గారు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన అవినాష్ అరెస్ట్ చేయడానికి మీకు ఇన్ని రోజులు పట్టిందా? హైకోర్టులో వాళ్ళు సరే 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 సమయం పడుతుంది కదండి. అన్నిటి మీద రివ్యూ చేసిన తర్వాత ఏం జరిగిందో తేల్చిన తర్వాత
చట్ట ప్రకారం శిక్షిస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, మీరే కదా కూటమి ప్రభుత్వం. అడ్డంగా బుగ్గాలేదా? తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన వాళ్ళ మీద పార్టీ పక్కన పెట్టండి, ప్రభుత్వం మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా మీరు ఉదాసీనంగా ఉంటే ఎలా? సరే 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 ఒక్క నిమిషం. సరే రఫీ గారు చెప్పారు కదా, సరే ప్రజలు ఆశిస్తున్నది కూడా ఏదైనా జైలు పెట్టండి సార్, మీరు సీపీ ఒత్తిడి దాటి మాకు అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టబద్ధంగా మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని శిక్షిస్తాం. మీరు చూడండి పిన్నెల రామకృష్ణారెడ్డి ఎలాగ ఊచలాడుతున్నాడో ఒక్క నిమిషం విల్సన్ గారు, సరే సమయం పడుతుందిలేండి, మీరు అలా ఈ కాదండి, మొత్తం పూర్తిగా విచారణ జరగాలి, దోషులు ఎవరో తేల్చుతారు, తర్వాత ఖచ్చితంగా చట్ట ప్రకారమే శిక్షలు ఉంటాయని చెప్తున్నారు కదా, మీరే కదా ప్రభుత్వం, మీరే కదా ఎన్డీఏ ప్రభుత్వమే కదా. సరే సరే మన అంశం అది కాదు, నేను ఒక్క విషయం మాట్లాడతాను ప్లీజ్. మీ పార్టీ మీద కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా మీరు 2-3 సంవత్సరాలు టైం తీసుకుంటారా? వారం రోజులు ఇంకా ఆగు, వారం రోజులు అరెస్ట్ చేస్తాం. పిన్నెల రామకృష్ణారెడ్డిని ఎలా అరెస్ట్ చేశామో వాళ్ళు కూడా జరుగుతుంది సార్, ఆగండి కొంచెం టైం ఇవ్వండి. మీ పార్టీ మీద కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు రికార్డు దొరికారు సార్. పిన్నెల్ని ఎట్లా అరెస్ట్ చేశారు? పిన్నెలు అలాగే చేస్తాం, పిన్నెల్ని చేసినట్టే చేస్తాం. విల్సన్ గారు కొంచెం సమయం పట్టినా జరుగుతుంది కదా. సరే రఫీ గారు అది జరుగుతుంది లేండి, రఫీ గారు అది నమ్మకం ఉంది లేండి, ప్రజలు కావాలి జరుగుతాయి ఎలా అయినా, ఎందుకంటే మీరు ముందు నుంచి ఇప్పుడు ఒక నిమిషం విల్సన్ గారు, ఆ అరెస్టులు అవన్నీ జరుగుతాయనేది అర్థమవుతుంది, ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే కొంచెం సమయం పట్టొచ్చు, చట్ట ప్రకారం శిక్షిస్తామనే కదా ప్రభుత్వం చెప్తోంది. సార్ నవీన్ గారు అండర్లైన్ చేసుకోండి.